గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ క్లోజింగ్ రిపోర్ట్ 9th ఫిబ్రవరి. మార్కెట్స్లో ఇవాళ ఒక మళ్ళీ క్రూడ్ ధరల పెరుగుదల నేపథ్యంలో కొద్దిగా వొలటాలిటీ మార్కెట్స్లో కనిపించినప్పటికీ బట్ ఫైనల్గా మార్కెట్స్లోకి మంచి క్లోజింగ్ మళ్ళీ ఇవాళ కూడా మనం చూసాం వీకెండ్ రోజున. దానికంటే ముందు భారతరత్న ప్రభుత్వం ముగ్గురికి, ఎంఎస్ స్వామినాథన్ గారికి, అలాగే భారత మాజీ ప్రధాని పివి నరసింహారావు గారికి, అలాగే చౌదరి చరణ్ సింగ్ గారికి ముగ్గురికి భారతరత్న బిరుదాంకితం చేసింది. స్వామినాథన్ గారికి, పివి గారికి ఇవ్వడం నిజంగా చాలా ఒక సముచితమైన న్యాయం. ఇంతకాలానికి ప్రభుత్వం వాళ్ళకి చేసినట్టే మనం ఇక్కడ చెప్పుకోవాలి. ఇక మూవింగ్ ఆన్ టు మార్కెట్స్. మార్కెట్స్లో ఇవాళ మేజర్గా మనం గమనించాల్సిన అంశం మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో సెల్లింగ్ రావడం. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఆల్మోస్ట్ 2 ఇండెక్స్లు 2.5% మేర కోల్పోవడం అనేది ఒక రకంగా సెల్లింగ్ ప్రెషర్ బాగా ఇంటెన్సిఫై అవుతోంది అన్న ఇక్కడ సంకేతాన్ని మనం చూడాలి. ఎందుకంటే మార్కెట్స్ బాగా పెరిగి ఉన్నాయి, పీక్లో ఉన్నాయి, అందరికీ తెలిసిన విషయమే. బట్ క్రూడ్ కొద్దిగా అక్కడ పెరగడం ఇంటర్నేషనల్ మార్కెట్స్లో, దాని ఎఫెక్ట్ వల్ల ప్రాఫిట్ బుకింగ్ చాలా క్లియర్ కట్గా చూస్తున్నాం. ఎస్పెషల్లీ పిఎస్యూస్ కానీ పిఎస్ఈస్ కానీ వాటిల్లో మంచి ప్రాఫిట్ బుకింగ్. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవాళ 9%, జనరల్ ఇన్సూరెన్స్ 8.5%, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ 8%, రత్నమణి మెటల్స్ 8%, బిఈఎంఎల్ ఆల్మోస్ట్ 8% మేర ఇవాళ మనం నష్టపోవడం చూస్తున్నాం. 52 వీక్ లో టచ్ చేసిన వాటిలో నవీన్ ఫ్లోరిన్, శారదా క్రాప్కెమ్, యూపీఎల్, వినతి ఆర్గానిక్స్ లాంటి స్టాక్స్ ఉన్నాయి. లాభపడిన వాటిలో ప్రిజమ్ జాన్సన్ 8%, స్వాన్ ఎనర్జీ, వెల్స్పన్ లివింగ్, బిర్లా కార్ప్, ఎలక్ట్రా గ్రీన్ టెక్ లాంటి స్టాక్స్ అయితే ఉన్నాయి. అలాగే 52 వీక్ హై హిట్ చేసిన వాటిలో ఏసీసీ, ఆల్కెమ్ ల్యాబ్స్, అపోలో హాస్పిటల్స్, బజాజ్ హోల్డింగ్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా లాంటి స్టాక్స్ ఉండగా కంటిన్యూస్గా ఓన్లీ సెల్లర్స్గా నిలిచిన వాటిల్లో ఎస్జేవిఎన్, ఎంఆర్పిఎల్, ఎన్ఎల్సి, ఐఓసిఎల్, సుందరం ఫాస్టనర్స్ లాంటి స్టాక్స్ ఇక్కడ మనం గమనించవచ్చు. ఓవరాల్గా నిఫ్టీ పరంగా చూస్తేనేమో మహీంద్రా అండ్ మహీంద్రా 2.5%, ఓఎన్జీసీ 2%, భారతీ ఎయిర్టెల్, ఎన్టీపీసీ, హిందాల్కో, టాటా స్టీల్ లాంటి స్టాక్స్లో మనం ఇవాళ వీక్నెస్ చూసాం. ఇక్కడ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఇప్పుడు కూడా ఇంతకుముందు మనం చూసినట్టు ఎస్కార్ట్స్ కుబోతా లాంటి స్టాక్ ఒక 10% మరి ఇవాళ కోల్పోవడం చూసాం. 5 నెలల కనిష్ట స్థాయికి స్టాక్ దిగి వచ్చింది. Q3 రిజల్ట్స్ గొప్పగా లేవు అండ్ ట్రాక్టర్ సేల్స్ కూడా ఈ మధ్యకాలంలో తగ్గింది. ఓవరాల్గా దాని ఇంపాక్ట్ అయితే క్లియర్ కట్గా ఉంది. అండ్ నెక్స్ట్ కూడా కొద్దిగా ఈ వీక్నెస్ కొనసాగే అవకాశం ఉంది అన్న ఒక సంకేతాలు కూడా ఉన్నాయి. ఫర్దర్ ద కంపెనీ ఎక్స్పెక్ట్స్ 6 to 7% వాల్యూమ్ డిక్లైన్ ఫర్ ద ఓవరాల్ ట్రాక్టర్ ఇండస్ట్రీ ఇన్ FY24 and a weak Q1 FY25 if elections are declared during the set period. సో ఎలక్షన్స్ కూడా ఉండడం వల్ల మేబీ ఆ నెక్స్ట్ ఇయర్ క్వార్టర్లో కూడా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది అన్నది ఒక అంచనా. అది కంపెనీ కూడా స్వయంగా వెల్లడించిన అంశం. దీంతో అటు ఇండస్ట్రీ వైడ్ వీక్నెస్ ఉంది, ఇటు కంపెనీ వైడ్ వీక్నెస్ ఉంది. 2 ఎఫెక్ట్స్ కారణంగా ట్రాక్టర్ సేల్స్ తగ్గడం ఎస్కార్ట్స్ కుబోతా మీద డైరెక్ట్ ఇంపాక్ట్ అయితే చూపించింది. ఆయిల్ స్టాక్స్లో కొద్దిగా బలహీనత మనం చూస్తున్నాం. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ ధరలు $82 స్థాయికి చేరుకోవడం, దానివల్ల ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే రిలయన్స్ లాంటిది ఒకటి మార్కెట్స్ని బాగా పైకి తీసుకెళ్లడంలో దోహదపడింది. మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ కూడా కొద్దిగా నెగిటివ్గా ఉండడం వల్ల. అండ్ ఈ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ స్టాక్స్ కూడా గత కొద్దిగా నుంచి బాగా పెరిగిన నేపథ్యంలో వాటిలో కూడా గట్టి ప్రాఫిట్ బుకింగ్ అయితే వచ్చింది. కొన్ని స్టాక్స్ ఒక 7-8% దాకా ఇవాళ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. లైక్ ఐఓసి అండ్ హెచ్పిసిఎల్ మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇచ్చాయి. 115 నుంచి 120% మేర స్టాక్స్కి ఇప్పటికే పెరిగి ఉండడం అనేది. సో సాధారణంగా ఏ చిన్న నెగిటివ్ న్యూస్ వచ్చినా కూడా కొద్దిగా ప్రాఫిట్స్ బుక్ చేసుకునే సినారియో మనం ఇక్కడ చూడవచ్చు. ఎంఆర్ఎఫ్ 130,000 పైన స్టాక్ ప్రైజ్ ఉన్న కంపెనీ ₹3 ఇంటర్మ్ డివిడెండ్తో ప్రకటించింది అంటే కొద్దిగా హాస్యాస్పదంగానే కనిపిస్తుంది. ప్యాట్ పరంగా 191% మేర ప్యాట్లో జంప్, ₹510 కోట్ల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. అండ్ రెవెన్యూ కూడా 9% మేర పెరిగి ₹6,162 కోట్ల ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో క్రూడ్ స్థిరంగా ఉండడం మోస్ట్ ఆఫ్ ద టైర్ కంపెనీస్కి అన్నిటి కూడా బెనిఫిట్ అవుతున్న అంశం. సో అందుకు తగ్గట్టు ఎంఆర్ఎఫ్ కూడా అదే స్థాయిలో ఉంది. క్రిస్ వుడ్ ఆఫ్ జెఫ్రీస్ బై ఎయిర్టెల్ టు పేర్ స్టేక్ ఇన్ రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్. కొద్దిగా ఈ రెండు సంస్థల్లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ రిలయన్స్లో ఆయన వాటాలు తగ్గించుకొని, అంటే ఏదైతే లాంగ్ ఆన్ ఏషియా పోర్ట్ఫోలియో ఉందో ఆ పోర్ట్ఫోలియోలో
వాటాలు తగ్గించుకొని ఎయిర్టెల్ కొనుగోలు చేయాలని చెప్పి ఆయన ఆలోచన ఉంది. అలాగే యాక్సిస్ బ్యాంక్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కూడా వాటాలు పెంచుకునే ప్రయత్నం చేసే ఆలోచనలో ఉన్నారు క్రిస్ వుడ్ ఆఫ్ జెఫ్రీస్. జైడస్ లైఫ్ సైన్సెస్ మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసింది. అంచనాల కంటే మెరుగైన త్రైమాసిక ఫలితాలని జైడస్ లైఫ్ అనౌన్స్ చేసింది. షేర్ల బైబ్యాక్ సంబంధించిన ప్రకటన కూడా కంపెనీ అనౌన్స్ చేయడం అయితే ఇక్కడ చూడవచ్చు. జైడస్ లైఫ్ అప్రూవ్డ్ ద బైబ్యాక్ ఆఫ్ షేర్స్ వర్త్ 6 బిలియన్ రూపీస్ వయా టెండర్ ఆఫర్ రూట్ అంటే 1,000 రూపీస్ 1,005. సో మార్కెట్లో ఉన్న దానికంటే 25% ప్రీమియంతో ₹1,005 దగ్గర స్టాక్స్ బైబ్యాక్ చేయబోతున్నట్టు 6,000 కోట్ల రూపాయలతో కంపెనీ అనౌన్స్ చేసింది. ఇది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చెప్పుకోవచ్చు. సారీ 6 బిలియన్ రూపీస్ మాత్రమే. సో 600 కోట్ల రూపాయల మేర బైబ్యాక్ కూడా కంపెనీ చేయబోతున్నట్టు కంపెనీ వెల్లడించింది. జొమాటో 5% మేర ర్యాలీ ఇవాళ చూస్తున్నాం. 2 ఏళ్ల గరిష్ట స్థాయికి స్టాక్ చేరింది. మంచి రిజల్ట్స్ని కంపెనీ అనౌన్స్ చేయడము అలాగే క్యాష్ ఉండడం కూడా కంపెనీకి కలిసి వచ్చే అంశంగా ఇక్కడ చెప్పుకోవాలి. ముకుల్ అగర్వాల్ ఓన్డ్ ఫార్మా స్టాక్ హ్యాస్ జూమ్డ్ ఓవర్ 200% ఇన్ 9 months. గతంలో కూడా అనేక సందర్భాల్లో శేషు గారి స్టాక్ గురించి కూడా ప్రస్తావించారు. న్యూలాండ్ ల్యాబ్స్ ఇది. సో ఇవాళ కూడా ఒక 5 to 6% దాకా స్టాక్లో జంప్ చూసాము. ఈ ఫార్మా బేస్డ్ కంపెనీ స్పెషల్గా యాక్టివ్ ఫార్మాసిటికల్ ఇంగ్రీడియంట్స్ ఏపీఏలో ఉన్నారు, కాంప్లెక్స్ ఇంటర్మీడియట్స్లో ఉన్నారు, అలాగే కస్టమ్ మ్యానుఫ్యాక్చరింగ్ సొల్యూషన్స్ సర్వీసెస్ ఇస్తున్న జాబితాలో కూడా కంపెనీ ఉంది దాదాపు 80 దేశాల్లో. సో గత కొద్ది కాలం నుంచి చాలా మంచి రిజల్ట్స్ని కంపెనీ అనౌన్స్ చేస్తూ వస్తుంది. కెడియా సెక్యూరిటీస్ డాక్టర్ విజయ్ కేడియా ఈ కంపెనీలో వాటాల్ని పెద్ద ఎత్తున కలిగి ఉన్నారు. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ పెద్దవాళ్ళ దృష్టి పట్టడానికి. మ్యాక్స్ హెల్త్ కేర్ నాగ్పూర్ చెందిన అలెక్సిస్ హాస్పిటల్ని 412 కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసింది. అండ్ మెయిన్గా బీఎస్సీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇండస్ట్రీస్ సింగ్ 3%. వాట్స్ డ్రైవింగ్ ద అండర్ పర్ఫార్మెన్స్. ఇంతకుముందు కూడా మనం దాని గురించి మాట్లాడుకున్నాం. మిడ్ క్యాప్స్లో పిఎఫ్సి, జనరల్ ఇన్సూరెన్స్, ఎన్హెచ్పిసి, ఆర్ఈసి, ఎస్జేవిఎన్, ర్యామ్కో, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, ఐఆర్ఎఫ్సి ఇవన్నీ కూడా 6 నుంచి 11% మేర నష్టపోయాయి. ఎంఎస్టీసీ, ఆస్ట్రాజెనకా, సూర్యరోషిని, ఆన్మొబైల్, ధని, రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్ లాంటి స్టాక్స్ 10 నుంచి 15% మేర కూడా క్షీణించడం ఇక్కడ మేజర్గా ప్రస్తావించుకోవాలి. గట్టి ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది. సిమెంట్ రిలేటెడ్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతు అయితే కొనసాగుతూనే ఉంది. సో మార్జిన్స్ బాగా పెరిగే అవకాశం ఉంది అన్న ఒక అంచనాలు కూడా దీని కారణంగా చెప్పుకోవచ్చు. కొన్ని స్టాక్స్లో ఇవాళ ఒక స్ట్రాంగ్ జంప్ అయితే చూసాం. ప్రిజమ్ జాన్సన్ కానీ, బిర్లా కార్ప్, గ్రాసిమ్, ఇండియా సిమెంట్స్, ఏసీసీ, జేకే లక్ష్మి ఇవన్నీ కూడా 4% పైగా ఇవాళ ప్రధానంగా మనం పెరగడం గమనించవచ్చు. ఇన్ఫ్రా థీమ్ బాగా ఉంది. ఇన్ఫ్రా థీమ్లో భాగంగా సిమెంట్, స్టీల్ లాంటివి కూడా రాబోయే రోజుల్లో బాగా పెరిగే అవకాశం నుంచి మనం పదే అనేక సందర్భాల్లో కూడా అనుకున్నాం. సిపిఎస్సి స్టాక్స్లో ఇవాళ కొద్దిగా బలహీనత మనకు కనిపించింది. సెంట్రల్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్లో మెయిన్గా ఇందులో కూడా ప్రాఫిట్ బుకింగ్ అయితే వస్తుంది. అండ్ రాబోయే కాలానికి లార్జ్ క్యాప్ స్టాక్స్, డిఫరెంట్ సెక్టార్, అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ జాబితా ఇది. ఈటీ ప్రైమ్లో ఇచ్చారు. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ 26%, M&M ఫినాన్స్ 21%, సిప్లా 15%, సన్ఫార్మా 10%, ఐసిఐసిఐ లాంబార్డ్ ఒక 10% మేర అప్సైడ్ పొటెన్షియల్ ఉంది అన్నట్టుగా ఓవరాల్గా ఈ స్టోరీ సారాంశం. పేటీఎంలో ఇవాళ కూడా ఒక 8% మేర క్షీణత మనకు కనిపించింది. అండ్ మామార్త్ మంచి రిజల్ట్స్ని కంపెనీ అనౌన్స్ చేసింది. ఇండిగో బికాజ్ ఒక ప్రైజ్ క్యాప్ విధించాలన్న ఒక ప్రతిపాదన ఉన్న తరుణంలో, ఆలోచన ఉన్న తరుణంలో ఇండిగో స్పైజెట్ స్టాక్లో వీక్నెస్ చూసాం. సో ఇవి మేజర్ న్యూస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ ఈవినింగ్.